హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే ఇవాళ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్తో అయితే వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఇంకా అప్డేట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. సో ఇవాళ మనందరికీ తెలుసు సండే అంటే ఫన్ డే, అండ్ నా ప్రకారం సండే అంటే F2 డే అనమాట. F2 అంటే ఏంటా అని తెలియని వాళ్ళకి అయితే మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ నా పాత సండే వీడియో చూసిన వాళ్ళకైతే F2 అంటే ఏంటో తెలుసు. సో F2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. సో ఇక్కడ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే సండే కాబట్టి ఫన్ ఉంటుంది. సో నాగార్జున గారు ఫన్నీ గేమ్స్ అండ్ టాస్క్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఫన్ డే అనమాట. అలానే ఫ్రస్ట్రేషన్ ఎందుకు అని అంటారా? సో ఇవాళ నామినేషన్ కూడా ఉంటుంది. ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో దానికి ఫ్రస్ట్రేషన్ డే అనమాట. సో అందుకని నేను ఈ వీడియోకి పెట్టుకునే టైటిల్ ముద్దుగా ఏంటంటే ఇవాల్టి ఎలిమినేషన్, ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ ఎలిమినేషన్ ప్రిడిక్షన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఏంటి అని అయితే నేను మీకు టక్క చెప్పేసి వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. బిగ్ బాస్ హౌస్లో నేను లాస్ట్ వీక్ అయితే చెప్పాను మీకు, శేఖర్ భాష కనుక కొంచెం చేంజ్ అవ్వకపోతే తనకి కష్టం బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి. ఎందుకనంటే ఒక్కసారి ఫుడ్తో గేమ్స్ ఆడటం అండ్ ఫుడ్ని కొంచెం చులకన చేసి మాట్లాడటం అవన్నీ అయితే కొన్ని జరిగినవి. సో నాతో పాటు ఆడియన్స్ కూడా అందరూ చూస్తూనే ఉంటారు అండ్ మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు ఇవన్నీ. సో దాన్ని బట్టి ఇవాల్టి ఎలిమినేషన్ డేంజర్ జోన్లో మటుకు శేఖర్ భాష అయితే ఉన్నాడు. శేఖర్ భాషతో పాటు లాస్ట్ వరకు అయితే మన ఆదిత్య ఓం కూడా అయితే ఉంటాడు అనమాట. సో నాగార్జున గారు ఒకరి తర్వాత ఒకరిని సేవ్ చేసుకుంటూ అయితే వచ్చేస్తారు. ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి మన ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేషన్ ఫైనల్ రౌండ్లో ఉంటారు. వీళ్ళిద్దరిలోంచి ఇవాళ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే కంటెస్టెంట్ ఎవరు అంటే ఎవరో కాదు, మన శేఖర్ భాష అనమాట. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్న 100 కెమెరాలే కాదు, బయట ఉన్న కొన్ని లక్షలు వేలు కోట్ల కళ్ళు కూడా మనని చూస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేయాలి అండ్ ఏం మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి వస్తుంది. ఇది మన శేఖర్ భాషను చూస్తే కొంచెం మనందరికీ అర్థమైంది అనమాట. సో ఏంటంటే ఇంకొక చిన్న రూమర్ ఆర్ సమ్ టాక్స్ లాంటివి కూడా వచ్చినాయి. ఏంటంటే మేబీ సీక్రెట్ రూమ్ ఏమన్నా ఉంటుందేమో ఈ వారం, శేఖర్ భాషను ఎలిమినేట్ చేసినట్టే చేసి సీక్రెట్ రూమ్లో పెట్టొచ్చు అండ్ మళ్ళీ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలానో లేకపోతే సమ్ ఏదో ఇవ్వచ్చు అని అయితే ఒక టాక్స్ అయితే వచ్చినాయి. బట్ అదైతే మటుకు ఈ వారం ఏం లేదు, అది ప్లానింగ్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడైతే కాదు, మేబీ ఫ్యూచర్లో మేబీ 4th వీక్లోనో 5th వీక్లోనో జరగవచ్చు కానీ బట్ ఈ వారం అయితే మటుకు ఎటువంటి సీక్రెట్ రూమ్ కానీ ఏమీ లేవు. ఫైనల్గా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మన శేఖర్ భాష అయితే అవుట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియో అయితే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.